తెలుగు వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన వీడియోలో దుబాయ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి అని చెప్పి చూసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ప్రోడక్ట్ అయితే డిసైడ్ చేసుకోవాలి. మనకి రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ కావాలా, ఆఫ్ ప్లాన్ ప్రాపర్టీ కావాలా అని చెప్పేసి. ఒకవేళ మనకి రెడీ టు మూవ్ ఇన్ అయితే సింపుల్‌గా ఇండియా ప్రాసెస్ లాగే మనం ఫస్ట్ అయితే ఫిజికల్ స్క్రూటినీ అయితే చేసుకుంటాం. తర్వాత 1 or 2 monthsలో 100% పేమెంట్ అయితే చేస్తాం. అండ్ 4% DLD కడతాం, దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ ఫీజ్. అది కట్టేసిన తర్వాత మనకి టైటిల్ డీడ్ అనే సర్టిఫికేట్ వస్తుంది. అప్పుడు మనం ఓనర్షిప్ తీసుకుంటాం అన్నమాట. ఒకవేళ మీరు ఆఫ్ ప్లాన్ ప్రాపర్టీస్ చూస్ చేసుకుంటే దాంట్లో సర్టన్ క్రైటీరియాస్ అయితే మనం చూసుకోవాలి. లైక్ లొకేషన్ ఏమొస్తుంది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్పీడ్ ఏంటి, బిల్డింగ్ ఇమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు, వాళ్ళ పేమెంట్ ప్లాన్స్ ఇస్తున్నారు, హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఇస్తున్నారు, ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి ప్రాపర్టీ నచ్చినట్లయితే టిపికల్గా మనం దుబాయ్లో 20% డౌన్ పేమెంట్ అయితే కడతాం అన్నమాట. తర్వాత మనం ఒక 4% DLD దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ ఫీజ్ అయితే కడతాం. ఇది అయిపోయిన తర్వాత మనకి ఉకూత్ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ వస్తుంది అనమాట. దాంతో మనం అఫీషియల్గా ఓనర్స్ అవుతాం అనమాట ఆఫ్ ప్లాన్ ప్రాపర్టీకి. ఎప్పుడైతే మనకి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ వస్తుందో అప్పుడు మనం టైటిల్ డీడ్ అనే సర్టిఫికేట్కి మళ్ళీ అప్లై చేసుకుంటాం అనమాట. సో అప్పుడు మనకి ఫుల్ ఓనర్షిప్ అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి ప్రాసెస్ గురించి దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇంకేమైనా క్వైరీస్ గురించి యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.